పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో మాదాపురం దగ్గర ఉన్న ద సేవియర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరపున పిఠాపురం పట్టణంలో ఉన్న పలు చర్చిల్లో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెన్నందరబాబు, ఓదూరి కిషోర్ పాల్గొని పవన్ కళ్యాణ్ తరపున మరియు పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలబడుతుందని తెలిపారు. అనంతరం పేదవారికి మరియు వృద్ధులకి చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఏదైతే ఈరోజు మన సేవియర్స్ చర్చిలో ఉన్నటువంటి దైవ జనులకి, దైవ ఉపాసకులైనటువంటి డేవిడ్ రాజు గారికి ఈ సేవియర్ చర్చ్లో ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి క్షణం ఆ ప్రభువుని, యేసు ప్రభువుని ఆరాధించేటువంటి మీ అందరికీ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ డిప్యూటీ సీఎం గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఈరోజు ఈ చరిత్రాత్మక పట్టణమైనటువంటి అలనాడు మహారాజు గారు పరిపాలించినటువంటి ఈ పిఠాపురం చరిత్రాత్మకమైనటువంటి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు శాసనసభకి ఎన్నికైన దాంట్లో మీ అందరి భాగస్వామ్యం, మరీ ముఖ్యంగా మరి ప్రభువు దీవులని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే దైవజనులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మరి అన్ని సమయాల్లో కూడా మీ అందరికీ ఆ దేవుని బిడ్డలందరికీ కూడా మరి ఆ ప్రభు దీవులతో మంచి జరిగేలా ఉండాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరినీ కోరుకుంటూ, ఏదైతే నిజమైన బైబిల్లో వాక్యం ఉందో, ఎవరైతే తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన మాటని తూచా తప్పకుండా ఆచరించేటువంటి మనిషి మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు. ఎంత ఎత్తుకెదిగినా వెలుగుండేటువంటి బైబిల్ ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యం. అలాగే ఏదైతే ఈరోజు క్రిస్మస్ మన దగ్గర మనం ఒక నెల పాటు క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాం. విదేశాల్లో అయితే సీజనల్గా మనం ఓన్లీ డిసెంబర్ నెలలో జరుపుకుంటాం. విదేశాల్లో 3 నెలల పాటు అక్టోబర్ మాసం నుండి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాలు కూడా కేవలం ప్రభు యొక్క ఆరాధన జరుపుకుంటూ దైవజనులు అందరూ కూడా గడుపుతూ ఉంటారు. మరి మీ అందరికీ కూడా మరి ఈ సేవియర్ చర్చ్ ద్వారా దైవ ఉపాసకులు మీ అందరూ ఇంత ఐక్యతగా, క్రమశిక్షణగా ఆ దేవుని బైబిల్లో ఉన్నటువంటి చక్కని మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మానవ సేవ అన్నట్టు మనలో ఎదుటి వాడిని చూసుకునేటువంటి గుణమే బైబిల్ చెప్పింది. మనలో ఎదుటి వారిని మనలో చూసుకుంటే మనం ఎవ్వరికి కూడా హాని తలపెట్టాం. అందరినీ కలుపుకుని పోయేటువంటి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేరకు మరి జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి నేను, మాజీ ఎమ్మెల్యే గారు పెన్నందరబాబు గారు, సమన్వయకర్త ఓదూరి కిషోర్ గారు, పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అందరం కలిసి ఈరోజు మరి ఏదైతే పిఠాపురంలో ఉన్నటువంటి అన్ని చర్చిల్లో కూడా వెళ్ళి అక్కడ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు
అవసరమైన మేరకు కొన్ని చోట్ల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మరి శీతాకాలం కాబట్టి కొంతమందికి దుప్పట్లు పంచిపెట్టడం, కొంతమందికి చీరలు ఇవ్వటం, మరి ఇక్కడ చర్చిలో అయితే పాస్టర్ గారి ద్వారా మరి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే దైవజనులు ఉన్నారో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకునే వరకే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును ఆరాధిస్తూ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలనేటువంటిది మా ఆకాంక్ష. ఎందుకంటే సర్వమతాలు ఒకటనేటువంటి నమ్మేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.